ప్రెస్ న్యూస్కి స్వాగతం. ప్రపంచంలోనే భారతదేశ రైల్వే శాఖకు మంచి పేరుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో మన దేశ రైల్వే సౌకర్యాలు, వసతులు మారాల్సిన పరిస్థితి ఉందని కాకతీయ యూనివర్సిటీ పరిశోధకులు కత్తెరపల్లి దామోదర్ అన్నారు. ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లలో 2 బోగీలకు పరిమితం చేయడం జరిగింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరొక 2 బోగీలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవిని మరియు సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ని కోరడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థ భారత రైల్వే వ్యవస్థ. మరి ఆధునిక సాంకేతిక రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో భారత రైల్వే వ్యవస్థ ఎంతో ముందంజలో ఉంది. కానీ ఈరోజు ప్రధానంగా రైల్వే బోగీల్లో ప్రయాణం చేసే సాధారణ ప్రయాణికుల పరిస్థితి చూసినట్లయితే ఇంత అంత కాదు. ఈరోజు దక్షిణ మధ్య రైల్వే ట్రైన్లలో ఎక్స్ప్రెస్లు కావచ్చు, సూపర్ ఫాస్ట్లు కావచ్చు, కేవలం 2 జనరల్ బోగీలు మాత్రమే ఉన్నాయి. మరి దానాపూర్ ఎక్స్ప్రెస్, కోనార్క్ సూపర్ ఫాస్ట్ ఇలాంటి ట్రైన్లలో 2 బోగీలలో మహిళలు, పిల్లలు, వృద్ధులు నానా అవస్థలు పడుతూ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం. హైదరాబాదుకు ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, బెంగాల్ తదితర రాష్ట్రాల నుండి కూడా ప్రతి దినము వేలాది కార్మికులు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆ యొక్క టాయిలెట్లలో కూడా కూర్చునేటువంటి పరిస్థితి. మరి దీనిపై మోడీ సర్కార్ ఈరోజు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టి అద్భుతంగా చెబుతున్నటువంటి మోడీ గారు మరి ప్రతి రైల్వే బోగీలకు సాధారణ జనరల్ బోగీలను అడిషనల్గా మరొక 2 లేక 3 బోగీలను కూడా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి దీనిపై వెంటనే రైల్వే శాఖ మంత్రి పెద్దలు శ్రీ అశ్విని వైష్ణవి గారు, అదేవిధంగా సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ జైన్ గారు, మరి మీరందరూ రైల్వే అధికారులు వెంటనే స్పందించి ఆ యొక్క అదనపు బోగీలను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు కోరుతా ఉన్నాం.